అటాక్ తొందరగా రాదంట. దేవుని స్తోత్రం. చేతులు ఎత్తే వారికి, చప్పట్లు కొట్టే వారికి హార్ట్ అటాక్ అనేది తొందరగా రాదు. ఎందుకని? చప్పట్లు కొట్టడం వలన మనలో ఉన్నటువంటి నరాలలో బ్లాక్ అయిపోయిన ఆ యొక్క కొలెస్ట్రాల్ కొవ్వంతా కూడా కరిగి అది బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. భక్తి అనేది ఆరోగ్యానికి కూడా చాలా ప్రాముఖ్యమైన సూత్రమే. దాని స్తోత్రం. అందుకనే బైబిల్లో కాలేబు అనే ఒక వ్యక్తిని గురించి ప్రభు చెప్పాడు. దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంది. తనకి 40 సంవత్సరాలప్పుడు ఎంత ఆరోగ్యం ఉందో 80 సంవత్సరములు దాటిన తర్వాత కూడా అదే ఆరోగ్యము ఉందని బైబిల్ చెప్తుంది. దానికి గల కారణం ఏంటంటే అతడు నిండు మనసుతో ప్రభుని అనుసరించాడు అనే మాట ఉంటుంది. దాని స్తోత్రం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పాడేటప్పుడు నోటితో నోరు కలపండి, చప్పట్లు కొట్టండి. అలాగే మనసుతో పాడాల, హృదయంతో పాడాల. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎంతోమంది భక్తులు 100 సంవత్సరాలు భూమి మీద బ్రతికారంటే దానికి గల కారణం వారు నిండు మనసుతో ప్రభుని ఆరాధించటమే. అర్థమైందా? మీరు సభలకు వచ్చినా, చర్చిలకు వెళ్ళినా, అలాగే ఇంట్లో ఏదైనా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నా ఆ రీతిగా మీరు ఏకీభవించాలి. మౌనంగా కూర్చోకూడదు. ఎవరైనా పాటలు ఎలా పాడుతున్నారని వాళ్ళ మొఖాలకు వెళ్ళి చూడకూడదు. ఎలా చప్పట్లు కొడుతున్నారని గమనించకూడదు. ఏకీభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలుగు చేస్తాడు. ఈ మాటలు మీకు ఎందుకు హెచ్చరికగా చెప్తున్నానంటే, నేను నిన్నటి నుండి చూస్తున్న కొంతమంది ఆరాధనలో ఏకీభవించట్లా, చప్పట్లు కొట్టట్లా, అటు ఇటు క్రొత్త వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు. అలా చూడకూడదు. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి చెప్పండి ఇప్పుడు. మంచిది. మీరు ఇక్కడ కానీ సంఘాల్లో కానీ ఎవరు ఏ పాట పాడినా ఎమ్మటే ఆ పాటకి ఏకీభవించాలి, చప్పట్లు కొట్టాలి, మనసుతో హృదయంతో దేవునికి ఆరాధన చేయాలి. మంచిది ప్రియులారా. గత రాత్రి దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడు. గత రాత్రి మేము వచ్చామన్న వాళ్ళ చేతులు ఎత్తండి. రాత్రి వచ్చామయ్యా అన్నవాడు. సరే, రాత్రి వాక్యం ఎంతమంది అన్నారు? చేతులు ఎత్తండి. ఆ వాక్యం ఉంది అన్నవాళ్ళు, ఇప్పుడు హృదయంలో ఉంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దాని స్తోత్రం. సాతానుడికి 4 కొడుకులు అంట. ఎంతమంది అండి? 4 కొడుకులు సాతానుడికి. ఆ 4కి 4 పేర్లు అనమాట. ఒక పేరేంటంటే రానివ్వడు. ఒక పేరేం పేరు చెప్పండి? ఒక పేరేంటంటే ఉండనివ్వడు. ఇంకొక పేరేంటంటే విననివ్వడు. ఇంకొక పేరేంటంటే చెయ్యనివ్వడు. ఎన్ని పేర్లు చెప్పండి? సామాన్యంగా దైవ సన్నిధికి రానివ్వడు. పనులకైనా ఇంకా వేరే వేరే వాటికైనా చాలా ఆసక్తి కనపరుస్తారు దేవుని బిడ్డలు. ఉద్యోగానికి 9 గంటలకి వెళ్ళవలసిన అవసరత ఉంటే 8:30కే సిద్ధపడి వెళ్తారు. కానీ మందిరంలో 9 గంటలకు ఆరాధన అంటే 10:30కి 11 గంటలకు వస్తారు. ఇక్కడ రాకుండా ఆగిపోతుంది మీరు కాదు, సాతాను కుమారులు ఎవరు? ఎంతమంది? 4. మొట్టమొదటోడు మిమ్మల్ని రానివ్వడు. వాడి పేరే రానివ్వడు. తన స్తోత్రం కలుగును గాక. ఏం పేరు చెప్పండి? రానివ్వడు. ఒకవేళ వాడి చేతిలో తప్పించుకున్నా ఇంకొకడు ఉంటాడు. అర్థమైందా? ఉండనివ్వడు ఇంకొకడు. మందిరంలో అంటే వాక్యం వినటానికో ఆరాధన చేయటానికో దైవ సన్నిధికి వస్తారు కదా, ఇక్కడ ఉండనివ్వడు. వచ్చిన దగ్గర నుండి అడు తిప్పటం, ఇటు తిప్పటం, అదే సమయంలో ఫోన్లు రప్పించటం,
ఎటెటెటెటెటో తిరిగిద్దట. ఎక్కడ పోయి వచ్చావంటే మీటింగ్కి వెళ్ళి వచ్చా. అర్థమైందా? ఉండనివాడు ఇక్కడ తిన్నగా. దాని స్తోత్రం. మూడో వాడు ఎవడయ్యా అంటే విననివ్వడు. హల్లెలూయా. మూడో వాడి పేరు ఏం పేరండి? వాడి పేరు విననివ్వడు అంట. అర్థమైందా? వచ్చిన దగ్గర నుండి ఎవరే చీర కట్టుకున్నారా, ఎవరే ప్యాంట్ వేసుకున్నారా, ఎవరు ఎలా ఉన్నారా అని దిక్కులు దిక్కులు చూస్తుంటారు. హల్లెలూయా అని పాస్టర్ గారు అన్నాడు అనుకోండి, అంటే అప్పుడు దాకా అన్కాన్షియస్ అనమాట మైండ్. దాని స్తోత్రం. ఈడు విననివ్వడు. నాలుగో వాడు ఎవరండి? చెయ్యనివ్వడు. వింటారు కానీ ఒకవేళ వాడిని కూడా తప్పించుకొని వింటే నాలుగో వాడు ఆ విన్న వాక్య ప్రకారం జీవింపనివ్వడు, లేకపోతే చెయ్యనివ్వడు. అందుకని వాళ్ళ నలుగురు కొడుకులు ఎప్పుడూ దేవుని యొక్క బిడ్డల మీద కాస్త దృష్టి పెట్టి ఉంచుతారు. అందుకని దేవుని బిడ్డలు చాలా అలర్ట్గా ఉండాలి. అర్థమైందా? సరే, మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ తెరచి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలని చదువుకుందా. స్పష్టంగా మైకులో చదవండి. వాక్యం చదివేవారు ఫాస్ట్గా అందియాలి నాకు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమ్మైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు బలము పొందెను. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. అయ్యా మైక్లో కొంచెం చూడండి, అర్నింగ్ వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో హిజ్కియా గురించి దేవుడు రాసి పెట్టాడు. పాత నిబంధనలో 69 పుస్తకాలు, 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాల సముదాయమే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథములో పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు వేరువేరుగా ఉన్నారు. పాత నిబంధన భక్తులలో కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది సాధారణమైనటువంటి వేరే ఉద్యోగాలలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక్కడ దేవుని యందు విశ్వాసము గలవాడు అని ఒక వ్యక్తిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే ఇతను ఎవరో తెలుసా? ప్రవక్త కాదు, రెండోది యాజకుడు కాదు, కానీ ఇతడు ఒక రాజు. అప్పుడే దీని బిడ్డలారా, ఇతని పేరు హిజ్కియా అని బైబిల్ గ్రంథంలో మనం చదవగలం. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు అనే మాటను మీరు మైండ్లో పెట్టుకోండి. రాత్రి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. లోకములో చాలా రకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, చాలా రకాలైన విశ్వాసాలు. మనుషులు యందు విశ్వాసం ఉంచేవారు, కలిగిన ఆస్తి పాస్తుల మీద విశ్వాసం ఉంచేవారు, అలాగే గవర్నమెంట్ మీద విశ్వాసం ఉంచేవారు, అలాగే వ్యక్తుల మీద విశ్వాసం ఉంచేవారు. మరి కొంతమంది తన ఆధిపత్యములో ఉన్నటువంటి సమూహాల మీద, అది సైన్యము కానీ లేక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బలమైన వ్యవస్థ మీద విశ్వాసం కలిగి ఉంటారు. కానీ ఇతడు ఒక రాజు అయి ఉన్నప్పటికీ ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? తన సైన్యం మీద విశ్వాసం కలిగి లేడు. అలాగే తనతో ఉన్నటువంటి వ్యక్తులు, కుటుంబీకుల మీద విశ్వాసం కలిగి లేడు.
స్నేహితుల మీద విశ్వాసం కలిగి లేడు, తనకున్న ఆస్తి పాస్తుల మీద విశ్వాసం కలిగి లేడు. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు? దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడంట. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం గలవాడు అని ఎలా చెప్పగలం? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మీరు దేవుని యందు విశ్వాసం గలవారా? ఈ పదము బైబిల్లో ఎవరు అడిగారో తెలుసా? నేను దేవుని యందు విశ్వాసము గలవాడను అనే ఒక ప్రశ్నకి, అంటే ఆ విశ్వాసం గలవాడనో లేకపోతే విశ్వాసం గలదాన్నో అని మీరు ఎంచితే అనే ఒక పదం ఉంటుందండి. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు విశ్వాసవా కాదా అని తెలుసుకోవాలంటే నీలో కొన్ని ఉండవలసినవి ఏంటి? ఊరకు నోటితో చెప్పుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఇతడు నా ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము గలవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో రాయించాడంటే అది సామాన్యమైన విషయం కాదు. నేను విశ్వాసిని అని అతగాడు తన యొక్క డైరీలో రాసుకోవచ్చు. నేను విశ్వాసము గలవాడనని తనకు సంబంధించిన వారితో చెప్పవచ్చు. కానీ ఇక్కడ దేవుని యందు విశ్వాసము గలవాడనే విషయము తాను చెప్పుకున్న సాక్ష్యం కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే లేఖనములో రాయించి పెట్టాడు. ఏమనంటే అతడు యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కొన్ని అర్హతలు ఉంటాయి. అందరినీ విశ్వాసులు అనలేం. విశ్వాసులు అనే పదానికి అందరూ అర్హులు కాలేరు. విశ్వాసము నిజముగా ఉంటే ఎలాంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయో నా ప్రియ దేవుని బిడ్డలారా అది వేరే విధంగా ఉంటుంది. ఈ రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్తాను. దేవుని యందు విశ్వాసము గలవారు ఎవరు? వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ విశ్వాసం నిజముగా ఉంటే వారి జీవితంలో జరిగే కార్యాలు ఏంటి అన్నది ఈ 3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతగాడు దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంటే ఇతనిలో నా ప్రియ దేవుని బిడ్డలారా ఉన్న అర్హతలు ఏంటో మీకు చెప్తాను. 6వ వాక్యం చదివితే అతని గురించి రాయబడిందండి, అతడు యెహోవాతో హత్తుకున్నాడు. నిజముగా నువ్వు విశ్వాసివైతే, నిజముగా మనం విశ్వాసులమైతే దేవునితో హత్తుకునే లక్షణం ఉంటుంది. దేవునితో హత్తుకోవటం అంటే ఏంటి? దేవుడు ఎక్కడున్నాడు? హత్తుకోవటానికి తల్లిదండ్రులు పిల్లల్ని హత్తుకుంటారు, భార్య భర్తని హత్తుకుంటాడు. అర్థమైంది? భర్త భార్యని కూడా హత్తుకొని ఉండొచ్చు. అంటే దీని యొక్క అర్థం అది కాదు. హత్తుకొని ఉండే అనుభవం అంటే దేవునికి దగ్గరగా ఉండే అనుభవం అని అర్థం. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దేవుణ్ణి హత్తుకుంటున్నారు, దేవునికి దగ్గరగా ఉంటున్నారు. దేవునికి దూరంగా ఉండి నేను విశ్వాసం అంటే కుదరదు. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఇళ్లలో రోజు ప్రార్థన చేయరు, వాళ్ళు ఎప్పుడో దూరం అయిపోయారు. సరిగా మందిరాల్లో జరుగుతున్న కార్యాలకు హాజరవరు. ఆదివారం రారు, శనివారాలు రారు, మధ్యలో ఏదైనా కార్యక్రమాలు రారు. వీళ్ళు నెల భక్తి అయినా పెట్టుకుంటారు, సంవత్సరం భక్తి అయినా పెట్టుకుంటారు. అంటే ప్రభుకు దగ్గరగా లేరు. వచ్చేటప్పుడు కూడా ఎట్లా వస్తారు? గంగిరెద్ది వేషాలతో వస్తారు, మామూలు వేషాలు కాదు. అర్థమైందా? వాళ్ళు పట్టుకున్న బైబిల్ అందరూ చూడాలి, వారు వేసుకున్న వస్త్రాలు అందరూ చూడాలి. అర్థమైందా? ఒక గంగిరెద్దు గదిలితే వెనకాల కుక్కలు భౌ అంటుంటాయి చూడండి. వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తే ఆ బిల్డప్ మామూలుగా ఉండదు. వీళ్ళందరూ హత్తుకున్న వాళ్ళ, ప్రభువును హత్తుకొని ఉన్న వాళ్ళ కాదు కదా. ఇక్కడ దేవుని యందు విశ్వాసం కలిగిన ఈ హిజ్కియా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు? హత్తుకొని ఉన్నాడు. రాజే ఎన్నో ఎన్నో రకాలైన బిజీలు ఉంటాయి, ఎన్నో ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి, ఎక్కడెక్కడో పోయి విచారణ చేయాలి. ఎగ్జాంపుల్, మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం, మన దేశాన్ని పరిపాలిస్తున్న పిఎం. అర్థమైందా? వాళ్ళకి ఎంత బిజీ ఉంటుందండి. అంటే ఇప్పుడు రాజు వాళ్ళకి మించిన వాడు కదా. అంత హైయెస్ట్ జాబు కలిగినప్పటికీ
దేవుడి విషయంలో చాలా దగ్గరగా ఉన్నాడంట అతను. నా ప్రియదేని పెట్టారా, నువ్వు ఒక కూలి పని చేసుకోవచ్చు, లేకపోతే ఒక వ్యాపారవేత్తవు కావచ్చు, లేక ఒక ఉద్యోగస్తుడి కావచ్చు, నీకు ఎన్నెన్నో రకాలైన బిజీలు ఉండొచ్చు. కానీ భక్తి విషయంలో ప్రభుకు దగ్గరగా లేకపోతే నువ్వు దేవుని యందు విశ్వాసం గలవాడవని చెప్పే సాక్ష్యము దట్ ఈస్ ఫేక్. అది నిజము కాదు. దేవుని హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. విశ్వాసి అని చెప్పుకుంటే కుదరదు. దేవునికి నీ లైఫ్లో మెయిన్ ప్రయారిటీ ఉండాలి, మెయిన్ ప్రయారిటీ ఉండాలి. నీ పనికిచ్చే సమయం దేవుడికి అంతకంటే ఎక్కువగా ఇవ్వాలి, లేకపోతే నీ వారికి ఇచ్చే సమయం అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసిగా పిలువబడతావు. దేవుని స్తోత్రం కలుగునగాక. కుదరట్లేదండి. ఏమ్మా నిన్న ఆదివారం ఎక్కడికి పోయావు, రాలేదు, కుదరడం లేదండి. కుదరట్లేదంట. దానియేలు 126, బైబిల్లో 120 సంస్థానాల నుండి ఇంకా ఎక్కువ ఉన్నాయి చరిత్రలో. 126 సంస్థానాలకి అధిపతులు 126 మంది అయితే వారిని పర్యవేక్షించటానికి 3 ప్రధానులు ఉన్నారు. ముగ్గురికి కూడా నాయకుడైన వాడు దానియేలు. దైవికమైన భక్తి విషయములో దినానికి 3 అనుదినము తప్పక ప్రభుని సేవిస్తూ చరిత్రలో మహా దేవునికి ప్రియమైన భక్తునిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దినానికి 3 మీరు ప్రార్థన చేస్తున్నారా నేను అడిగితే మీరేం చెప్తారు? ఎందుకు చేసుకోవట్లేదండి, మేము కూడా చేస్తున్నాం. దానియేలు ఏమన్నా గొప్ప? మేము చేయట్లేదా? మేము చేస్తున్నాం. ఎప్పుడు? ఉదయం టిఫిన్ పెట్టుకున్నప్పుడు టిఫిన్కి ప్రార్థన చేసుకుంటాం ఒకసారి, మధ్యాహ్నం లంచ్ భోజనానికి దిగినప్పుడు ప్రార్థన చేస్తాం రెండోసారి, నైటు డిన్నర్కి ప్రార్థన చేసుకుంటాం 3 సార్లు. మేము కూడా చేసుకుంటున్నాగా 3 సార్లు. అనేవాళ్ళు లేరా? దానియేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత నిష్టగా ప్రార్థన చేస్తున్నాడో తను సాక్ష్యం చెప్పాడు. కానీ అంతకంటే గొప్ప సాక్ష్యం నిజ దేవుణ్ణి ఎరగని ఒక అన్యుడు చెప్తున్నాడు సాక్ష్యం. దానియేలు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించెనా? కొట్రా చప్పట్లో. హల్లెలూయా. అనుదినము తప్పక సేవించడం అంటే ఏంటి? తినటం త్రాగటం అని అర్థం, సరైన అర్థం. భోజనం సేవించావా? కొంతమంది అంటారు మందు సేవించాడండి, అంటే మందు తాగాడని. సేవించడం అంటే ఏంటి? నీళ్లు తాగటం తప్పదు, ఆహారం తినటం తప్పదు. అలాగే దేవుణ్ణి అంతకంటే, తన తిండి కంటే, అలాగే తన పానము కంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి సేవించే అనుభవంలో ఉన్నాడు. గనుకనే దానియేలు దేవునికి ఏమయ్యాడు చెప్పండి? హీఈస్ మై బిలౌడ్, మై లవ్లీ పర్సన్. బిలౌడ్, ప్రియమైన వాడు. ఈరోజు ఎలాంటి భక్తిలో వెళ్తున్నారు క్రైస్తవులు? ఎటు పోతుంది క్రైస్తవ్యం? ప్రియ దేవుని బిడ్డలారా, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే కుదరదు. దానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. హత్తుకొని ప్రభుకి దగ్గరగా ఉండాలి. దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు ఆ మాట అన్నాడు, అనుదినము తప్పక సేవించుచున్న ఈ దేవుడు నిన్ను రక్షించెనా? అనుదినము తప్పక యవన కాలంలో వచ్చాడు. యవన కాలం అంటే మినిమం 16-17 సంవత్సరాల వయసులో వచ్చిన దానియేలు 90 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ఎందుకని? బబులోను చెరకాలము 70 సంవత్సరములు. ఇతను వచ్చింది 17 లేకపోతే 20 మధ్యలో వచ్చాడు. ఇప్పుడు 70 ఏండ్లు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. 70 సంవత్సరాలు మానక తప్పక ప్రభుని సేవిస్తూనే ఉన్నాడంట. అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు రక్షించాడా?
విశ్వసించే వారికి మొదటి లక్షణం అది. ఇంకొక మాట ముందుకెళ్దాం. అదే 6వ వచనం. ఆయనని వెంబడించుటలో వెనుతీయక. రెండవది, దేవుని వెంబడిస్తాడు విశ్వాసం కలిగిన వాడు, లోకాన్ని వెంబడించడు. నేను సేవకు వచ్చిన కొత్తలో ఇంగ్లీష్ పాట ఒకటి ఉండేది. ఇంగ్లీష్ పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. అంటే నేను ఆయన్ని వెంబడిస్తాను, వెనుదిరగను. కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, యేసుతో నడుస్తాను, యేసుతో సాగుతాను, యేసునే వెంబడిస్తాను. కొన్ని శ్రమలు వస్తే ప్రభుని విడిచిపెడతారు కొంతమంది, కొన్ని నిందలు వస్తే ప్రభుని విడిచిపెడతారు, కొన్ని బాధలు వస్తే ప్రభుని విడిచిపెడతారు, కొంచెం ఆర్థికంగా దేవుడు పరీక్షిస్తే ప్రభుని విడిచిపెడతారు, వారు అనుకున్నది జరగకపోతే ప్రభుని విడిచిపెడతారు. కొంతమంది ఎముకిరిగి తోలు మీద ఆ వ్రేలు లేకపోతే ఆ చెయ్యి ఉన్నట్టుగా అట్టట్ట అంటే పూర్తిగా దేవునికి దూరం అవ్వలేదు, అట్టని దగ్గరగా పర్ఫెక్ట్గా లేరు. దేవుని వెంబడించుటలో వెనుతీయలేదంట. ఎగ్జాంపుల్ యోబు. యెహోవా దేవుడు అతను దీవించాడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 5 వంతుల జతల ఎద్దులు, అలాగే గాడిదలు, 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు. ఒకే రోజు తన కుటుంబ వ్యవస్థ మొత్తం పతనం అయిపోయింది. ఒకటే మాట అంటాడు, యెహోవా ఇచ్చాను. చెప్పండి చెప్పండి, నోటితో చెప్పండి గట్టిగా, యెహోవా ఇచ్చాను. ద గాడ్ ఇస్ గివెన్, ద గాడ్ ఇస్ టేకెన్, గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ అన్నాడంతే. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను. ఐ కేమ్ నూడ్ పర్సన్. నేను ఒక దిగంబరగా వచ్చాను. మళ్ళా ఎట్ట వెళ్తాను? ఐ విల్ గో నోడ్ విత్ నోడ్. మరలా దిగంబరగా వెళ్ళిపోతాను. ఒంటి మీద వస్త్రాలు కూడా ఏమీ రావు. భార్య అంటుంది అన్ని కోల్పోయిన తర్వాత ఏం బాధపడకుండా ఒకప్పుడు ఎట్లా ప్రభుని వెంబడించాడో యోబు, అదే రీతిగా ఆ బూడిదలో కూర్చొని తనకు వచ్చినటువంటి ఆ యొక్క దురదను బట్టి చిల్ల పెంకులు ఉంటాయి కదా, అవి తీసుకొని గీక్కుంటూ అలాగే దేవుని స్తుతిస్తున్నాడు. ఎంత గొప్ప తీర్మానం అంటే యోబు గ్రంథం 13:17 అంటాడు, ఆయన నన్ను చంపినను. విశ్వాసం గలవాడు అంటున్నాడు, ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెడతాను. ఒకసారి నోడుతూ చెప్పండి ఆ మాట, ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను. ఈరోజు ప్రార్థన చేసావా? మనసేం బాగలేదండి. ఈరోజు మందిరానికి వెళ్ళావా? ఆరాధించావా? మనసేం బాగలేదు. ఏమైంది? ఇదిగో ఎవరో ఒక మాట అన్నారు, బాధ కలిగింది, అందుకనే ప్రార్థన రాట్లా, ఆరాధన రాట్లా, మందిరానికి వెళ్ళబుద్ధి కాట్లా. అదే విశ్వాసం, అదే భక్తి. కష్టాలలో నిన్ను స్తుతియంతును, కన్నీళ్ళల్లో నిన్ను స్తుతియంతును, కష్టాలలో నిన్ను స్తుతియంతును, కన్నీళ్ళల్లో నిన్ను స్తుతియంతును, కరువులలో నైనా శ్రమలలో నైనా, కరువులలో నైనా శ్రమలలో నైనా. ఆమె కష్టాల్లో స్తుతిస్తా, కన్నీళ్ళలో స్తుతిస్తా, నిందల్లో స్తుతిస్తాను, అవమానాల్లో స్తుతిస్తాను. నీకు దేవునికి ఒక మంచి కమ్యూనికేషన్, మంచి రిలేషన్షిప్ ఉండాలి. శ్రమల వలన నువ్వు దేవుణ్ణి విడవకూడదు, బాధల వలన దేవుణ్ణి విడవకూడదు, నిందల అవమానాల వలన ప్రభుకు దూరం కాకూడదు. ఆయనతో నా బంధము
పెనవేసుకొని పోయిన బంధము. ఈ లోక బంధాలన్నీ కట్ అయిపోయినా ఈ బంధము కట్ అవ్వదే. యోబుకి దాసుల బంధం కట్ అయింది, పిల్లల బంధం కట్ అయింది, చివరికి భార్య బంధం కూడా కట్ అయిపోయింది. మిగిలింది ఏ బంధం లాస్ట్కి? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా. ఆమె ఈరోజు ఎన్నో పాటలు వస్తున్నాయి, కానీ ఎంత లోతులోకి వెళ్ళిన వాళ్ళకి ఎట్లాంటి పాటలు వస్తాయి? దేవుని స్తోత్రం. అసలు ఏ విధానంలో రాసి ఉంటాడు దైవజనుడు? మన బంధం ఏందండి అసలుకి? విడదీయలేరు. ఎంత డీపుగా వెళ్ళిపోతే ఇట్లాంటి పాటలు వస్తాయి సేవకులకి. దేవునితో అంత లోతైన కమ్యూనికేషన్, రిలేషన్షిప్. ఒకవేళ యోబు దాసులను బట్టే ప్రభువుని నమ్మితే దాసులు పోయినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేవాడే. ఆస్తులను బట్టి ప్రభువుని నమ్మితే ఆస్తులు పోయినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేవాడే. ఒక పిల్లలను బట్టి ఒకవేళ ప్రభుని వెంబడించి ఉంటే ఆ పిల్లలు చచ్చిపోయినప్పుడు ప్రభుని విడిచిపెట్టేవాడు. ఏం దేవుడిలా చేశాడని. కానీ వాళ్ళని బట్టి ప్రభువుని వెంబడించలేదే. ఎవరిని బట్టి వెంబడించాడు? దేవుణ్ణి దేవునిగా వెంబడించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దీన్ని పెట్టారు చాలా మంది. ఏదైనా మంచి జరిగింది అనుకోండి, తెగ ఎగేసుకుని ఉరుగుతూ ఉంటారు చర్చిలు అని. ఏదైనా సమస్య వస్తే అప్పుడు కదలండి, అప్పుడు ఉండాలి నీకు దమ్ము భక్తిలో. కష్టాలలో, కన్నీల్లో, బాధల్లో, నిందల్లో, అవమానాల్లో కూడా నువ్వు ముందుకి అడిగేయగలిగిన దమ్ముందా? ఊరు వాడ నిన్ను చాంటున్నా ముందుకి అడిగేయగలిగిన దమ్ముందా? ఎవరో అన్న మాటలకి కృంగి కుషించిపోయి మూల ముడుక్కొని బాధతో ఉంటే అది ప్రభుని వెంబడించే జీవితం కాదు. ముఖం మీద ఉమ్ములు, వీపు మీద దెబ్బలు, తలకి ముండ్ల కిరీటం, ఇన్ని జరుగుతున్నా ఆయన ప్రభు తండ్రి పంపించిన ఉద్దేశాన్ని గుర్తు తెచ్చుకొని సాగిపోతూనే ఉన్నాడు. హల్లెలూయా. నీ సిలువను మోసుకొని ఒంటరిగానే వెళ్ళిపోవచ్చున్నావా? ఎవరు నీతో కాలేదా? ఎవరు నీతో ఉండరు లేదా? హల్లెలూయా. నీ సిలువను అన్నీ ఉన్నప్పుడు ఉంటారు అందరూ. కొన్ని సందర్భాలు ఎవడు ఉండడు. యోబుతో ఈరోజు భార్య కూడా లేదు. అతను చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే 13:15 చదవండి. యోబు గ్రంథం, బుక్ ఆఫ్ జాబ్, చాప్టర్ 13 వర్సెస్ 15. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఏదో ఒక దినాన ఈ రోజు నువ్వు నమ్ముకున్న వారందరూ నీకు దూరం అవుతారు. ఏదో ఒక దినాన ఈ రోజు నువ్వు నమ్ముకున్న నీ విశ్వాసులు కూడా దూరం అవ్వచ్చు. ఏదో ఒక దినాన నువ్వు నమ్ముకున్న నీ స్నేహితులు దూరం అవ్వచ్చు. కానీ నిన్ను పుట్టించి నిన్ను పిలిచి ఎన్నుకున్న ఆ మహాదేవుని బంధము ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. ఆయనను కడవరకు నువ్వు వెంబడిస్తూనే ఉండాలి. కడవరకు ఆయన వైపు చూస్తూ సాగిపోతూనే ఉండాలి. ఆయన నన్ను చంపినాను. ఆయన నాకు వ్యాపారాల్లో బాగా దీవిస్తున్నాడు కాబట్టి ఆయన వెంబడిస్తున్నా. దీవెనలు కానీ రాకపోతే నేను ఆయన వెంబడించను అంటారా? అలాంటి విశ్వాసులు వేస్ట్ విశ్వాసులు. అలాంటి వాళ్ళు ఆయనకు అవసరం లేదు. ఆయన్ని వెంబడించాలా, కష్టాల్లో వెంబడించాలా, కన్నీళ్ళలో వెంబడించాలా, బాధల్లో వెంబడించాలా, హింసలో వెంబడించాలి. మరి కొంతమంది భక్తి ఎటువంటిదంటే, అక్క ఆయన వస్తున్నావా చర్చికి? నేను వెళ్తున్నాను అమ్మాయి. సరే నేను కూడా వస్తాపా. నేను వెళ్ళట్లేదు అమ్మాయి. నేను కూడా వెళ్ళనులే. కానీ ఏ బాలా అనలేదే. పిల్లలు పోయినా, ఆరోగ్యం పోయినా, ఆస్తులు పోయినా, చివరికి భార్య కోఆపరేట్ చేయకపోయినా ఒకటే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చాను. ఫైనల్ డిసిషన్ ఏంటి అతనిది?
ప్రైజ్ టు గాడ్. చివరి తీర్మానం ఏంటి? దేవునికి స్తోత్రం అన్నాడు అంతే. దేవుని వెంబడించే అనుభవం కలిగిన వాడి విశ్వాసి. ఏ స్థితిలోనైనా దేవుని స్తోత్రం కలుగును గాక. మూడోది, దేవుణ్ణి యందు విశ్వాసము కలిగిన వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే, చదవండి ఆ వాక్యాన్ని కింద. అదే వాక్యం అమ్మా, చదవండి. ఆయన యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. చూడండి, ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. అన్నీ బాగున్నప్పుడు ఏదైనా చేయటానికి మనసు వస్తుంది. ఈ మధ్య ఒక పిల్లోడు ఉన్నాడండి, అర్థమైందా? వాడు ఏది చెప్పినా చేస్తాడు. ఈ మధ్య వాడికి ఒకటి జరగల, వాడు అనుకున్నది. ఇప్పుడు ఎదురు తిరుగుతున్నాడు వాడు. ఎరా అలా కొట్టుకాడికి పోయి అది తెస్తావా అంటే వాడు అంటాడు, కొంచెం కుదరట్లేదు అన్నా అంటాడు. ఎప్పుడు ఆ మాట అన్నాడు అసలు వాడు అనుకున్నది ఏదో జరగట్లేదు, అందుకని ఇప్పుడు ఆజ్ఞ పాటించట్లా. దేవుడి దగ్గర కూడా అంతే. నేను అనుకున్నది దేవుడు ఏం చేశాడు నాకు? ఎందుకు ఆయన ఆజ్ఞలు పాటించాలి? యోబుకి, నా ప్రియమైన బిడ్డలారా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని మనకు తెలుసు. వచ్చినాను దేవుని హత్తుకునే ఉన్నాడు, వచ్చినాను దేవుని వెంబడిస్తూనే ఉన్నాడు, వచ్చినాను దేవుని ఆజ్ఞలని పాటిస్తూనే ఉన్నాడు, గైకుంటూనే ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీ విశ్వాసం ఎలాంటిదో నువ్వు పరీక్షించుకోవాలి. నీ విశ్వాసం సరైనదైతే నీకు జరిగే అద్భుతాలు సామాన్యంగా ఉండవు, మామూలుగా ఉండవు అద్భుతాలు. ఆ విశ్వాసము నిజంగా సరైనదైతే ఎన్ని అద్భుత కార్యాలను చూస్తావో నీకే అర్థం కాదు. ఇన్ని కార్యాల దాని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నేను చాలా పాటలు రాశాను. ఒక పాట, విశ్వసించు వారికి విజయము నీవే. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. విశ్వాస వీరులను గెలిపించెదవే, విశ్వసించు వారికి విజయము నీవే. విశ్వాస వీరులను గెలిపించెదవే, విశ్వాసముంచిన నీ జనులను, విశ్వాసముంచిన. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. విశ్వసించిన వారికి ఏంటంట? విజయమే. ఇంత విశ్వాసము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని హత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తూ బ్రతుకుతున్నాడు గనుక ఈ హిజ్కియా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు ఉన్నాయి. అక్కడ చదవండి ఆ కింద. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒకటి చూడండి, ఒకటి, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుణ్ణి హత్తుకునే వారికి దేవుడు తోడై ఉంటాడు, దేవుని వెంబడించే వారికి దేవుడు తోడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలు ఎంత కష్టమైన, బాధైనా, ఇబ్బందులైనా పాటించే వారికి దేవుడు తోడై ఉంటాడు. కొంతమంది దేవుని బిడ్డలు అంటారు, అయ్యా మా ఇంట్లో ఇంత ఘోరం జరిగిందే, దేవుడు ఇంతకీ మాతో ఉన్నట్టా లేనట్ట? ఒక అతను నన్ను అడిగాడు. ఇదే ప్రాంతం నుండి ఓ పాస్టర్ గారు ఎక్కడికో ఒక లారీలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో కొంతమంది విశ్వాసులు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కిన లారీ యాక్సిడెంట్ అయ్యి బోల్తపడింది. బోల్తపడినప్పుడు అది సిమెంట్ కట్టల లారీ కనుక ఆ సిమెంట్ కట్టలు మొత్తం ఆ పాస్టర్ గారి మీద, వెళ్ళిన విశ్వాసుల మీద పడిపోతే చచ్చిపోయారు. అప్పుడు ఒక అతను నన్ను అడిగాడండి,
ఏమనో తెలుసా? దేవుడు ఆ దైవ సేవకునికి తోడై ఉంటే అలా జరిగేదా? దేవుడు ఆ విశ్వాసులకు తోడై ఉంటే అలా జరిగేదా అని వాళ్ళు నన్ను ప్రశ్నించారు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అలా జరుగుతాయా అని ప్రశ్నించినప్పుడు నేనేం మాట్లాడక మౌనమయ్యాను. ఎందుకని? ఎవరి గురించి అయినా మాట్లాడొచ్చు, కానీ దైవ సేవకుల గురించి మాట్లాడకూడదు. ఎందుకనంటే అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. దాని స్తోత్రం కలుగునగాక. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే అలా జరుగునా అంటున్నాడు. అలా జరుగునా? హఠాత్ పరిమాణాలు జరుగుతాయా? ఈ రోజున ఎన్నో 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 ఎటు చూసినా దుర్వార్తలేనండి. ఫోన్ ఎత్తాలంటే భయం, న్యూస్ చూడాలంటే భయం. ఎందుకని? అక్కడ అంతమంది చనిపోయాను, ఇక్కడ ఎంతమందిని చంపివేశాను, అక్కడ అంతమంది అట్లా పోయాను, ఇట్లా పోయాను. ఎటు చూసిన దుర్వార్తలే. ఈ సమయములో మనకి దేవుడు ఖచ్చితంగా తోడై ఉండాలి. ఖచ్చితంగా తోడై ఉండాలి. దావీదు ఎక్కడికి పోయినను, ఆ వాక్యం తీస్తారు ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. అంటే తోడై ఉంటేనే కదా కాపాడేది. ఇప్పుడు పిల్లలు మన స్వాధీనంలో ఉన్నారనుకోండి, మనం వాళ్ళకి దగ్గరగా ఉంటేనే వాళ్ళు మనం కాపాడగలిగేది. దావీదుని దేవుడు కాపాడుతూ ఉన్నాడంట, కాపాడుతూనే ఉన్నాడు. కానీ గిల్బోవా పర్వతం మీద సౌలుని తన 3 కుమారులను దేవుడు ఎందుకు కాపాడలేదు? గిల్బోవా పర్వతం మీద సౌలుని తన 3 కుమారులను ఎందుకు కాపాడలేదు? సౌలు మీద దేవుని ఆత్మ తొలగిపోయి యెహోవా యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చెను. దురాత్మ వచ్చింది, దేవుడు తోడలేడు. దేవుని ఆత్మ పొందిన వాడు దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని దగ్గర నుండి వచ్చిందంటే, దేవుడి దగ్గర దురాత్మలు ఉంటాయి అంటే దేవుడి దగ్గరే ఉండవు. ఆకాశమందున్న దురాత్మల సమూహం. ఆ దురాత్మలు ఒక వ్యక్తిని టచ్ చేయాలన్నా, ఒక వ్యక్తిలోనికి ప్రవేశం చేయాలన్నా సరే దేవుని పర్మిషన్తోనే వస్తాయి. దేవుని చిత్తము కాకుండా ఏ దయ్యము, ఏ వ్యక్తి, ఎవరు నిన్ను ముట్టుకోవడానికి దేవుడు అంగీకరించడే. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు ఎక్కడికి పోయినా యెహోవా కాపాడాడు. ఎక్కడికి పోయినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడండి. దావీదు చేసిన తప్పు సౌలు చేశాడా అంటే చేశాడు. దావీదు ఏ తప్పులు చేశాడు? వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. కానీ దేవుని యందు విశ్వాసం కోల్పోలా. ఆ పాపాలు చేసి తెలుసో తెలియకో చేశానని ఎన్ని రాత్రులు కన్నీళ్ళు విడిచాడో అతని కన్నీటి ద్వారా పరుపు కొట్టుకొని పోయిందని కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు. జన్మతః పాపిని కర్మతః పాపినయ్యా. నా తల్లి నన్ను గర్భము దాల్చినప్పుడే, తల్లి గర్భంలోనే ఐ యామ్ సిన్నర్, నేను పాపినే. ఏడ్చాడు 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 ఏడ్చాడు. సౌలుకు దూరమైంది దేవుని కృప, దావీదుకు దూరం కాలేదంట. ఈ రోజున దేవుడు ఎవరికైతే తోడై ఉండడో దేవుడు వారిని విడిచిపెట్టాడని అర్థం. వారు దేవుని వెంబడించడం లేదు, దేవుని హత్తుకోవడం లేదు. అలాగే నా ప్రియదిని బిడ్డలారా, దేవునికి ప్రియంగా జీవించట్లేదు వాళ్ళు. దావీదు ఎక్కడికి పోయిన యెహోవా తోడై ఉండెను. యెహోవా తోడై ఉండుట సౌలు చూసి మరి ఎక్కువ భయపడ్డాడంట. స్టార్టింగ్ లో ఎక్కువ భయపడ్డాడు. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? సామెతల గ్రంథంలో రాయబడింది, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థవంతులకు, నకిలీ వారికి కాదు. దావీదు తప్పు చేసిన యథార్థంగా ఒప్పుకున్నాడు. కానీ సౌలు ఒప్పుకోలేదే. సౌలు ఒప్పుకోలేదు. అమాలేకుల మీదకెళ్ళి అందరినీ నిర్మూలపరచి వారి వస్తువులలో దేనిని తీసుకొని రాకూడదని దేవుడు ఆజ్ఞాపించలేదా నీకు? దేవుడు చెప్పిందంతా చేసావా? ఎస్, నేను అన్నీ చేశానని చెప్తున్నప్పుడు ఈ అరుపులేంటి? ఈ గొర్రెల అరుపులేంటి? ఎద్దుల అరుపులేంటి? అంటే నీ దేవుడైన యెహోవాకి అంటున్నాడు. నీ దేవుడు ఏంటండి? మన దేవుడు కదా.
నీ దేవుడేంటి? నీ దేవుడా మన దేవుడా? మీరు చెప్పండి ఇప్పుడు. యేసయ్య ఎవరంటే ఏమని చెప్తారు? నా దేవుడా, నీ దేవుడా, మన దేవుడా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడు. దేనికి తీసుకొచ్చావు? బలి అర్పించడానికి. అంటే స్వనీతి వచ్చేసింది, సొంత ఆలోచనలు వచ్చేసాయి. ఒక వ్యక్తికి సొంత ఆలోచనలు స్వనీతిగానే వస్తే వాడు పతనానికి వాడే పునాది వేసుకుంటున్నాడని అర్థం. సమూయేలు అంటున్నాడు, నీ దృష్టికి నీవు అల్పుడవైనప్పుడు ఘనుడువైతివి. నీ దృష్టికి నువ్వు ఎప్పుడు తగ్గించుకోవాలి నువ్వు. దావీదు అదేగా చేసింది. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను చుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. హల్లెలూయా. నేను చచ్చిన కుక్కనయ్యా అన్నాడు. గొలియాతు లాంటి 6 మూరల జానడ కలిగిన వ్యక్తిని మట్టి కరిపించిన దావీదు ఎంత తగ్గించుకున్నాడు దేవుడి దగ్గర. నేను చచ్చిన కుక్కని, మట్టినయ్యా, దుమ్మునయ్యా, మిన్నలినయ్యా అంటున్నాడు. నేను ఎంతటి వాడినయ్యా. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా దేవుని దగ్గర తగ్గించుకో. దేనిని బట్టి, ఎవరిని బట్టి ఎప్పుడు నీకు అతిశయము రాకూడదు. ఆ అతిశయము వచ్చింది సౌలుకి వచ్చింది. ఆ అతిశయము, గర్వం, అహంకారం వచ్చింది. ఎప్పుడైతే అది ప్రారంభమైందో తన పతనం ప్రారంభమైంది. దేవుడు నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు, అక్కడ స్థిరపడాలి నువ్వు. దేవుడు నిన్ను ఏ స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు, అక్కడ స్థిరపడాలి. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు ఎవడు నిన్ను పడేయలేడు కిందకి. దేవుడు నిన్ను పైకి లేపుతున్నప్పుడు ఎవడు లాగలేడు కిందకి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ వీళ్ళ మాటలు విని కింద పడతారు, కానీ దేవుడైతే ఆయన యందు విశ్వాసం కలిగిన వారిని, ఆయన విజయం ఇస్తున్నటువంటి వ్యక్తులను దేవుడు ఎప్పుడు కూడా కింద పడవేయడు. కొన్నిసార్లు మనము వాళ్ళనే మాటలు అస్సలు పట్టించుకోకూడదు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కప్పలన్నీ ఒక దెమ్మను ఎక్కుతా ఉన్నాయంట. ఎక్కుతా ఉంటే ఆ కప్పులు అటు ఇటు చూసి ఆ శబ్దాలు ఈ శబ్దాలు డెమాన్ కింద పడుతున్నాయంట. కానీ ఒక కప్ప మాత్రం అటు చూడట్లా ఇటు చూడట్లా అలాగే ఎక్కుకుంటూ పైకి వెళ్ళి ఆ పై దెమ్మ మీద పై స్థానంలో కూర్చుందంట. బెక 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 అంటుంది. దేని స్తోత్రం. ఈ మిగతా కప్పలు ఎందుకు పడినాయి కింద అంటే అటు ఇటు చూసి ఆ శబ్దాలు ఈ శబ్దాలు గమనించి పడ్డాయి కిందకి. కానీ ఇది మాత్రం ఏ శబ్దాలు వినకుండా పైకి వెళ్ళింది. ఇదే కప్ప అంటే చెవిటి కప్ప. ఏ కప్ప చెప్పండి? చెవిటి కప్ప ఇది. కొన్ని సందర్భాలలో మనం వెళ్ళే దారిలో మనం వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ శబ్దాలు ఈ శబ్దాలు, ఆ మాటలు ఈ మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఒకే ఒక్క శబ్దం మనకి వినపడాలి, అది దేవుని స్వరము. హల్లెలూయా. ఆ స్వరం వింటూ ముందుకెళ్ళి పోతూనే ఉండాలి. ఆ శబ్దాలు ఈ శబ్దాలు వినకూడదు మనం. అర్థమైందే? వాడికి తెలిసింది ఏదో వాగుతాడు, వీడికి తెలిసింది ఏదో వాగుతాడు, ఆమెకు తెలిసింది ఏదో వాగుతారు. వీళ్ళ కాడే మన టైం అంతా వేస్ట్ అయిపోద్ది. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెముల ఓపికతో సాగిపోతూనే ఉండాలి దేవుని బిడ్డలో. కానీ వాళ్ళ స్వరం వీళ్ళ స్వరం విన్నాడు సౌలు. దావీదు వినడు. దావీదు దేవుని స్వరమే వినేది. వాళ్ళ స్వరం వీళ్ళ స్వరం అంటే ఎవరి స్వరం విన్నాడు? ఎందుకు తీసుకొచ్చావయ్యా ఈ గొర్రెలు ఎద్దులంటే అంటాడు. జనులకు దడచి అనే పదం ఉంటుందండి. 15:24 మొదటి సమయం. జనులకు దడచి. అసలు వాళ్ళ స్వరం ఎవడేనమన్నాడు నిన్ను? వాళ్ళని సంతోషపడతావా? వాళ్ళకి ఇష్టంగా బ్రతుకుతావా? వాళ్ళకి ప్రియమైన జీవితం చేస్తావా? దేవునికి ఇష్టంగా బ్రతకాలని కోరుకుంటావా? దావీదుని దేవుడేమన్నాడు?
నా హృదయానుసారుడైన మనుష్యుడు. నువ్వు ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టలేవు, ప్రపంచంలో అందరికీ ప్రియంగా ఉండలేవు. యేసయ్య అంటున్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను చేయుదును, ఆయన నన్ను ఒంటరిగా విడిచి పెట్టలేదు. హల్లెలూయా. ఈరోజు ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? అమ్మా ఈ పనులు చేయొచ్చా దేవుని బిడ్డవి అంటే, ఏం చేద్దామన్నా మా వాళ్ళు ఒప్పుకోలేదన్నా, అందుకనే. ఇప్పుడు సాగి ఎవరి మీద పెట్టారు చెప్పండి? వాళ్ళు ఒప్పుకోలేదన్నా. అయ్యే వాళ్ళు ఒప్పుకోవట్లే, ఈయన ఒప్పుకుంటాడట. అయితే ఒప్పుకొని తీరాల్సిందే ఈయన. వాళ్ళేమన్నా నీకు ప్రాణం ఇచ్చారా? వాళ్ళేమన్నా నిన్ను పోషిస్తున్నారా? వాళ్ళేమన్నా నిన్ను ఆదరిస్తారా? వారేమన్నా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారా? కానీ అవన్నీ చేస్తుంది ఈయన కదా. అంటే మనిషికి ఎందుకు ఈ నాశనాలు అన్నీ వస్తున్నాయి అంటే, జ్ఞానము లేదు, బుర్ర తక్కువాడు. జ్ఞానము లేకే నశించిపోతున్నాడు. నన్ను సృష్టించింది ఆయన, పుట్టించింది ఆయన, ప్రాణం ఇచ్చింది ఆయన, శ్వాస ఇచ్చింది ఆయన, బ్రతికిస్తుంది ఆయన, ఆదరిస్తుంది ఆయన, కాపాడుతుంది ఆయన, తోడైంది, అన్నీ చేసేది ఆయనే. అర్థమైందా? ఆయన పేరు ఎత్తట్లా. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నయ్య. ఎవరు? అన్యులు ఆ మాట అనొచ్చండి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది, దేవుని సంఘములో విశ్వాసిగా, సేవకునిగా, పెద్దగా సాగిపోతున్న ప్రతి దేవుని బిడ్డ ఎవరో అంగీకారం మనకు అవసరమా? ఎందుకని? నీవు నీ సొత్తు కాదు, నీవు సొత్తు కాదు. విలువ పెట్టి కొన్నాడంట ఆయన. ఏంటా విలువ? ధనమా, వెండి బంగారాలా, వజ్రాలా, మనులు మాన్యాలా? నో, విలువైన రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, కల్మషము లేని రక్తం అండి. ఒక ఆమె నన్ను అడిగింది, యేసయ్య రక్తం ఏ గ్రూప్ అయ్యా అన్నది. ఇప్పుడు మైండ్ పోయి కాలో కట్లమని తిరుగుతుంది. యేసయ్య రక్తం ఏ గ్రూపు? ఏ గ్రూపా, బి గ్రూపా? అసలు నా రక్తం ఏ గ్రూపో నాకే తెలియదు. ఎందుకని? నేను ఇప్పటికీ 22-23 సంవత్సరాలు అయింది నేను హాస్పిటల్కి వెళ్ళక. 22-23 సంవత్సరాలు అయింది హాస్పిటల్కి వెళ్ళి నా శరీరానికి ఇంజక్షన్ వేసుకోక, ఒక్క టాబ్లెట్కు ఇంతవరకు మింగక 22-23 సంవత్సరాలు అయింది. ఆ మహాదేవుడు ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు నాకు. ఇప్పటికీ చప్పట్లు కొట్టండి గట్టిగా. హాస్పిటల్కి వెళ్ళే ఏ సేవకుల్ని నేను విమర్శించను, వాళ్ళ విశ్వాసం అది. అట్టని వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడను. ఎవరి విశ్వాసం వాళ్ళది అంతే. నాకు ఇచ్చిన భాగ్యాన్ని నేను గొప్పగా చెప్పుకుంటున్నా. ఆమేన్. నాకు ఇచ్చిన భాగ్యం ఇది. 22-23 సంవత్సరాలు నేను హాస్పిటల్కి వెళ్ళక, ఇప్పటికీ హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే డాక్టర్లు బ్రతికారు, నేను ప్రార్థన చేస్తే ఈ పేషెంట్లు బ్రతికారు, ఎంతో మంది నర్సులు బ్రతికారు. సాక్ష్యాలు ఉన్నాయి మన సంఘాల్లో. దేవుని స్తోత్రం. అప్పుడు ఏదైనా పెట్టారా? అది ఒక సాక్షి ఇక్కడే ఉంది. పెద్దకు వచ్చిందా లేదా? ఒకసారి లేచి నిలబడు. వాళ్ళ మధ్య డాక్టర్ రైల్లో వేసుకొని పోయారు విజయవాడ. అయిపోయాడు అయ్యా అని చెప్పి ఏం ఫోన్ చేసింది. కాకాని అనే ప్రాంతంలో కూటం పెట్టి వెంటనే బైక్ మీద వెళ్ళి ప్రార్థన చేస్తే భయముగల దేవుడు సాయంత్రం కల బ్రతికిచ్చాడా లేదా? సాక్ష్యం చెప్పమ్మా. అవునా కాదా చెప్పు, లేకపోతే నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా? ఆమె మరిది డాక్టరే, ఆమె తమ్ముడు డాక్టరే. చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చో కూర్చో. అంటే నేను గొప్పని కాదు, మహాదేవుడు గొప్ప. మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప. విశ్వసించు వారి జీవితంలో ఏ అద్భుతమైన చేయగలడు. దేవుని స్తోత్ర. సౌలు ప్రారంభంలో దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆ తర్వాత విశ్వాసము లేదు. ఇక దేవుని స్వరం వినబడడం లేదు. ఊరిము ద్వారానైనా తుమ్మిము ద్వారానైనా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడలేదు. అయ్యా యుద్ధానికి వెళ్ళమంటావా? నో సౌండ్. అయ్యా గెలుపా ఓటమియా? నో సౌండ్. చిల్లంగి మాంత్రికురాల దగ్గరికి మన భాషలో చెప్పాలంటే వెళ్ళాడంట. నిజ దేవుడు మాట్లాడకపోతే, ఒక రోజు కాకపోతే, 2 రోజులు కాకపోతే, వారం కాకపోతే, నెల అయినా ఆయన పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆయన కనికరించేంత వరకు అలానే కనిపెడితే ఖచ్చితంగా మాట్లాడతాడా లేదా? సౌలు ఎలాంటి వాడు అంటే, అయితే ఈ దారి, లేకపోతే అయితే చర్చి, లేకపోతే దర్గా,
అయితే చర్చి, లేకపోతే తాయెత్తులు. ఇలాంటి చెత్త విశ్వాసాలను దేవుడు ఇష్టపడతాడా? మళ్ళీ పాటలు పాడతాడు చూడు, చావైనా బతుకైనా. అబ్బో, పాటలకి ఆ రాత్రి చెప్పాను చూసారు ఒక ఉపమానం చిలకల గురించి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? రాత్రి వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, ఉచ్చులు పెడతాడు, ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త. వాడొచ్చి వాడొచ్చాడు, నూకలేసాడు, ఉచ్చులు పెట్టాడు, పట్టుకున్నాడు, తీసుకెళ్తాను, అదే పాటలు పాడుతున్నారు. అంటే సాతాను చేతిలో ఉండి కూడా ఏ పాటలు పాడుతున్నారు ఈరోజు. ఎవరు? నేను దేవుని బిడ్డనండి అంటే వినేవాళ్ళు ఎవరు? సాతాను బిడ్డలా? హల్లెలూయా. మోసంలో ఉన్నారు క్రైస్తవులు, మోసంలో ఉన్నారు. తప్రియదేని బిడ్డలారా, గ్రహించండి. దేవుని యందు విశ్వాసం కలిగిన వాడి జీవితంలో ఎన్ని అర్హతలు ఉన్నాయో చూడండి. గిల్బోవా పర్వతం మీద చచ్చిపోయాడు, కుక్క సావు చచ్చిపోయాడు. తలకాయ నరుక్కొని పోయి ఆ తలకాయని, సౌలు తలకాయని ఆ ఫిలిష్తీయుల దేశం మొత్తం తిప్పి తీసుకొస్తున్నారు. దేవునికి ఇష్టడైన దావీదు ఫిలిష్తీయుల తలకాయలు నరికితే దేవునికి ఇష్టం లేని సౌలు తలకాయ పోగొట్టుకొని వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత 6 మూరల జానడ కలిగిన గొలియాతును చంపిన దావీదు ఎప్పుడు దేవుని దగ్గర ఒదిగి అణిగి మణిగుంటున్నాడు. దేవుని స్తోత్ర. దేవుని వెంబడించాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. నా ప్రియదేని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఏ ఏ కార్యాలు జరుగుతాయో చెప్తాను. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11-4 వాక్యం. హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. సుడిగుండాలే అడ్డు నిలచిన, జడివానలే భయపెట్టిన. కేరవాణి. సుడిగుండాలే అడ్డు నిలచిన, జడివానలే భయపెట్టిన. నమ్మదగిన వాడు నా యేసుడు, నమ్మదగిన వాడు నా యేసుడు. గమ్యమునకు తానే చేరుస్తాడు, నిన్ను గమ్యమునకు తానే చేరుస్తాడు. విశ్వాస యాత్రలో నా జీవిత నావను, విశ్వాస యాత్రలో నా జీవిత నావను. ఆగిపోనీయక సాగించును యేసుడు, ఆగిపోనీయక సాగించును యేసుడు. శోధన తుఫానులు అలలా, శోధన తుఫానులు వచ్చినా నా యేసు నాతో నిత్యముండగా, నా యేసు నాతో నిత్యముండగా. సంభవింపదు, ఏ హాని నాకు సంభవింపదు, ఏ హాని నాకు సంభవింపదు, ఏ హాని నీకు సంభవింపదు. విశ్వాస యాత్రలో నా జీవిత నావను, విశ్వాస యాత్రలో నా జీవిత నావను. ఆగిపోనీయక సాగించును యేసుడు, ఆగిపోనీయక. హల్లెలూయా. దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగిన వ్యక్తులని ఎన్ని సుడిగుండాలు అడ్డొచ్చినా, ఎన్ని అలలు అడ్డొచ్చినా, ఎన్ని సముద్రాలు అడ్డొచ్చినా, ఎన్ని ఎరుకో గోడలు అడ్డొచ్చినా, ఎన్ని శత్రు సమూహాలు అడ్డొచ్చినా, వారి నావలో ఉన్నది
సర్వశక్తి గల దేవుడు కనుక దాన్ని అడ్డుకోగలిగి ఆపగలిగిన దమ్ము ఎవరికి దేనికి ఉండదు. ఈ రోజున నీతో నా ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారో? యేసయ్య నీతో ఉన్నాడు బిడ్డ. అందుకనే ప్రభు ఇక్కడ తీసుకొచ్చాడు. యేసయ్య నీ సంఘములో ఉన్నాడు, యేసయ్య నీ కుటుంబంలో ఉన్నాడు కనుకనే నేటికి బ్రతికి పట్టగట్టే ఈ గొప్ప భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. విశ్వాసం విడవద్దు, విశ్వాసం కొనిపోవద్దు. విశ్వాసం కలిగిన కొంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని అర్పణల గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని తీర్చబడిను. హల్ చెప్పండి గట్టిగా. విశ్వాసం ఏం చేస్తుంది? మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసం ఏం చేస్తుందండి? నీతిమంతులుగా మారుస్తుంది. నువ్వెవరివి? హూ ఆర్ యు? ఏదో పేరు చెబుతావు, ఏ దానియేలో లేకపోతే ఏ షారమ్మో ఏదో పేరు చెబుతావు. ఎవరు మీరు అంటే ఏమని చెప్తావు? ఆ పేర్లు చెబుతావు. అసలు నువ్వెవరివి? యు ఆర్ సిన్నర్. నువ్వు ఒక పాపివి, నేను ఒక పాపిని. ఈరోజు మనల్ని నీతిమంతులుగా ఇక్కడ కూర్చుండి పెట్టింది ఎవరు? విశ్వాసమే. విశ్వాసమే. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో అందరి కొరకు, పాప భూయిష్ఠుడైన మానవుని కొరకు జన్మ కర్మ పాపాల నిమిత్తమై అందరి కొరకు కల్వరి శిలువలో బలిగిపోయి ఆయన అమూల్యమైన రక్తాన్ని కారిస్తే దాని యందు విశ్వాసం ఉంచుతున్నాం మనం. ఆ విశ్వాసం మనల్ని ఏం చేసింది? ఇప్పుడు నీతిమంతులుగా మార్చింది. ఒక ఆయన నన్ను అడిగాడు ప్రశ్న, అయ్యగారు, యేసు ప్రభువారు ఈ భూమి మీదకి శరీరునిగా వచ్చింది ఎప్పుడయ్యా అన్నాడు. 2000 బ్యాక్, 2000 సంవత్సరాల క్రితం. ఆ రోజు కదా ఆయన రక్తం కార్చింది. ఆ రక్తం అప్పుడున్న వాళ్ళని గడిగిద్ది కానీ ఇప్పుడున్న వాళ్ళని ఎట్ట గడిగిద్ది అన్నాడు. అవును, లాజికే కదా కూడా. వేరే స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అవునా కదా? అప్పుడున్న వాళ్ళని గడిగిద్ది కానీ ఇప్పుడున్న వాళ్ళని ఎట్ట గడిగిద్దండి అన్నాడు. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆ సమయంలో మనసులో, అయ్యా ఈ వ్యక్తికి నేను ఏం సమాధానం ఇవ్వాలి? నిజమే కదా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నేను తాగుతున్నా, దేవుని స్తోత్రం. ఈ నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, ఇంకొక గంటకి నేను తాగలేను కదా, లేవు కదా నీళ్ళు. అట్లాగే ఆ రోజు యేసు రక్తం కార్చాడు కనుక అప్పుడు కడిగింది. ఈరోజు ఆ రక్తం ఎక్కడ దొరికింది? ఏ బ్లడ్ బ్యాంకులో దొరికింది? ఎక్కడుంది? ఏ చర్చిలో ఉంది ఆ రక్తం చెప్పండి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథంలో ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఏంటి తెలుసా? మనకు ఒక శిశువు పుట్టెను, రాజ్యభారం ఆయన మీద ఉండెను. అదేనా? చదవండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆగండి, ఇక్కడ ఆగండి. ఎవరండి ఆయన? నిత్యుడు. ఏదో పాట ఉండాల, నిత్యుడా నీ సన్నిధి హల్లెలూయా. ఆయన ఎవరండి? నిత్యుడు, నిత్యుడగు తండ్రి. నిత్యము అంటే అర్థం ఏంటి? ముగింపు లేనిది. ఎటర్నల్ ఫాదర్, ఎటర్నల్. హీ ఈజ్ నాట్ టెంపరరీ ఫాదర్. ఆయన తాత్కాలికమైన తండ్రి కాదు. ఒక 60-70 ఏండ్లుండి చనిపోయేవాడు కాదు. ఆయన ఎవరంట? ఇప్పుడు నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఈరోజు లేడు. 1997లో చనిపోయాడు. నాకు ఒక తల్లి ఉంది, 1993లో చనిపోయింది. మన తండ్రులు తల్లులు చనిపోతూనే ఉన్నారు. సర్వలోకానికి ఒక తండ్రి ఉన్నాడు.
ఆయన పేరే నిత్యుడగు తండ్రి. హల్లెలూయా. ఆ శిశువు పేరే నిత్యుడగు తండ్రి. ఆ శిశువు పేరే విమోచకుడు. ఆ శిశువు పేరే రక్షకుడు. ఆ శిశువు పేరే యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఆ రోజు కార్చిన రక్తము ఈ రోజు కూడా కారుతూనే ఉంది. ఆ రోజు ప్రవహించిన రక్తము ఈ రోజు ప్రవహిస్తూనే ఉంది. ఎందుకని? ఆయన ఆ రోజు ఉన్నవాడే ఈ రోజు ఉన్నవాడే. ఆయన నిత్యుడగు తండ్రి. ఇప్పుడు గాలిని, అది ఎట్టా మీకు కనపడట్లేదు కాబట్టి అది ఎలా అయిందయ్యా అంటారు. ఇప్పుడు గాలిని పీలుస్తున్నాం కానీ కనపడుతుందా? గాలిని పీలుస్తున్నాం కనపడుతుందా? ఇప్పుడు లైట్లు కనపడుతున్నాయి, కనపడకుండా ఒక పవర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కరెంటు కనపడుతుందా? కనపడదు. అదృశ్యంగా ఎన్నో కనబడినవి ఉన్నాయి. అలాగే అదృశ్యంగా యేసు రక్తం ఉంది. ఆమేన్. అది కనపడకనే చాలా మంది యేసయ్యని నమ్ముకోవడం లేదు. అది అర్థం కాకనే చాలా మంది యేసయ్యని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. గాలి కనపడదే లేదని అనగలవా? కరెంటు కనపడదే లేదని అనగలవా? అలాగే యేసు రక్తము కనపడలేదని లేదంటావా? ఆయన నిత్యుడగు తండ్రి. 2000 సంవత్సరాల కిందట తండ్రి, 2000కు ముందు క్రీస్తు పూర్వం తండ్రి. బిసి, బిఫోర్ క్రైస్ట్, ఏడి, అన్నో డొమిని. హల్లెలూయా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏబేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం ఏం చేసింది? అతన్ని నీతిమంతునిగా మార్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ఒక అర్పణ ఇచ్చేటప్పుడు ఇది నేను దేవునికే ఇస్తున్నాను, ఇది దేవునికి చెందుతుంది, ఇది దేవునిది అనే విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. ఒక కానుకిచ్చేటప్పుడు ప్రతిష్టార్పణ కానీ అది ఏదైనా కానివ్వండి, ఒక సేవకునికి ఇస్తున్నట్టు ఆలోచిస్తే ఆ కానుక విశ్వాసము లేనిది గనుక, విశ్వాసము కానిదేదో అది పాపమని రోమపత్రిక 14:23లో రాయబడింది కదా. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థించిన, ఆరాధించిన, అలాగే ఏదైనా దేవునికి అర్పణగా ఇచ్చిన దానిలో విశ్వాసం కనపడాలి. ఆ విశ్వాసముతో ఏబేలు దేవునికి బలి అర్పించాడు. విశ్వాసము లేకుండా కయీను దేవునికి అర్పణ అర్పించాడు. ఏబేలు అర్పణను దేవుడు ఇష్టపడ్డాడు కానీ కయీను అర్పణను దేవుడు ఇష్టపడలేదు. కయీనేమో దుష్టుడయ్యాడు, ఏబేలేమో నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రెండవది, విశ్వాసం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఒకటి, నీతిమంతులుగా మారుస్తుంది. రెండోది, విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచములో ప్రతి మానవుడు పుట్టుట గిట్టుట కొరకే అని ఒక సామెత ఉంది. పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా గిడతాడు. పుట్టిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా మరణించవలసినదే. అందగాడైనా అందహీనుడైనా, ధనవంతుడైనా దరిద్రుడైనా, పేదవాడైనా గనుడైనా, ఈ స్త్రీ అయినా పురుషుడైనా, యవనస్తులైన పిల్లలైనా, పసి పిల్లలైనా సరే పుట్టినవాడు ఖచ్చితంగా సరిపోవలసినదే. కానీ హానోకు, నా ప్రియమైన బిడ్డారా, పుట్టాడే గాని చనిపోలేదంట. వాక్యం చెప్తుంది, దేవుడు అతనిని తీసుకొని పోయెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరణము చూడకుండానట్లు కొనిపోయెను. విశ్వాసం ఏం చేస్తుంది? మరణము చూడకుండా తీసుకొని పోతుంది. అయితే మనము ఈ శరీరముతో ఇట్లా ఎత్తబడతాము అనే మాట అంత ఖచ్చితం కాదు. కానీ మనకి శరీరములో ఒకవేళ మరణం ఉన్నా ఆత్మ సంబంధమైన ఇంకొక మరణం ఉంది. అది అగ్నిగుండం. అది రెండవ మరణమని ప్రకటన గ్రంథం 22:8లో రాయబడింది. 21:8. ఇదిగో
అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, అబద్ధీకులు వీరందరూ అగ్నిగుండములో పడిపోతారు. అది రెండవ మరణం. ఈ రోజున రెండవ మరణం అనబడుతున్నటువంటి అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలంటే ప్రియ సహోదరుడా, సహోదరి, విశ్వాసులారా, మీకు పరిపూర్ణమైన విశ్వాసం అవసరమో, పరిపూర్ణమైన విశ్వాసం అవసరమో. వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలగుట అసాధ్యము. దేవుడు ఉన్నాడు, ఆయన నా కొరకు మరణించాడు, నా కొరకు ఆయన రక్తము కార్చాడు, నా పాపములు కడిగాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచాడు. పునరుత్థానము అంటే అర్థమేంటి తెలుసా? పునరుత్థానం అంటే మరణించటం, తిరిగి లెగవటం, ఇంకెప్పుడు చనిపోకుండా ఉండటం, అది అర్థం. ఇప్పుడు లాజరు ఉన్నాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. పునరుత్థానం పొందాడా? లేదు. మళ్ళీ చచ్చిపోతాడు, మళ్ళీ చనిపోతాడు. చనిపోడు అనే వ్యక్తులకు వాడేది పునరుత్థానం. యేసు ప్రభువారు మరణించాడు, తిరిగి లేచాడు, ఇక చనిపోడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఎన్నడూ మరణము రుచి చూడని వ్యక్తులకు మాత్రమే పునరుత్థానం అనే పదాన్ని వాడతారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనము శరీర రీతిలో చనిపోయినా ఆత్మలో చనిపోకూడదు. ఎందుకంటే శరీరానికి 70, అధిక బలం ఉంటే 80, ఇంకా కృప పొందితే 120 సంవత్సరాల ఆయుష్ మాత్రం ఉంటుంది. అయితే ఆత్మకి చావు లేదు, ఆత్మకి వయసు లేదు, ఆత్మకి ఇంత అని ఒక వ్యవధి లేదు, దానికి చావు అనేదే లేదు. ఆ ఆత్మ రెండవ మరణము అనబడుతున్న అగ్నిగుండంలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఆ రోజు ఆనోకున్న విశ్వాసం ఈరోజు నీకు కావాలి. విశ్వాసాలు 3: అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. చెప్పండి, అవిశ్వాసం, అల్ప విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. అల్ప విశ్వాసం ఉన్న పేతురు నీళ్ళలో మునిగిపోయాడు, యేసయ్య గద్దించాడు. అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసి, లిటిల్ ఫైత్ అని గద్దించాడు. అవిశ్వాసం అంటే విశ్వాసి ఒకప్పుడు, కానీ ఈరోజు విశ్వాసంలో జారిపోయాడు, విశ్వాసము లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక షాప్ ఉంది అంటే ఒక కిరాణా షాపు. ఒకప్పుడు అది షాపే, ఈరోజు అక్కడ కిరాణా సామాను ఏం లేవు, కేవలం ఏముంది, బోర్డు మాత్రమే ఉంది. అది అవిశ్వాసం అంటే. ఒకప్పుడు సరుకుంది, ఈరోజు ఏమి లేదు, బోర్డు ఉంది. ఒకప్పుడు విశ్వాసం ఉంది, అందుకని విశ్వాసి. ఈరోజు ఏమి లేదు, విశ్వాసము లేదు, కేవలం బోర్డు మాత్రమే ఉంది, కేవలం బోర్డు మాత్రమే ఉంది. చాలా మందికి విశ్వాసము నిన్నేం చేస్తుందంటే జీవములోనికి నడిపిస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి. హేబేలు విశ్వాసం నీతిమంతునిగా మారిస్తే ఆనోకు విశ్వాసం జీవం గల వ్యక్తిగా మార్చింది. ఈరోజు నీ విశ్వాసం నిత్య జీవానికి పాత్రునిగా మారుస్తుంది. హల్లెలూయా. దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం, నశించనిది, నశించనిది. మర్త్యమైన ఈ శరీరం అమరత్వంలోనికి మార్చబడాలి. క్షయమైపోయే ఈ శరీరం అక్షయతను ధరించాలి. ఏదో ఒక దినాన ప్రభు స్వరము ఎవరికి వినబడిద్దో తెలుసా? విశ్వాసములో పరిపూర్ణత కలిగిన వారికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి. అది ఈ రోజున నీకు విశ్వాసం ఉందా లేదనటానికి గుర్తేంటి చెప్పమంటారా? నీకు కలవరం వచ్చినా పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. ప్రతి దానికి విచారం కలిగి ఉన్న పరిపూర్ణమైన విశ్వాసం లేదని అర్థం. ప్రతి బలహీనతకి, రోగాలకి భయపడుతున్న పరిపూర్ణమైన విశ్వాసం లేదనటానికి గుర్తదే. పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు దేవుని మీద ఆనుకుంటాడు. ఎవరి మనసు నీ మీద ఆనుకునునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడెదవు. ఎలయనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచెను. యెషయా గ్రంథం 26:3 చదవండి ఒకసారి ఆ మాట. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు, పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు. ఈ రోజున దేవుని మీద ఆనుకుంటే నీకు విశ్వాసం ఉన్నట్టే. లోకం మీద అనుకుంటున్నావా? డబ్బు మీద అనుకుంటున్నావా? మనుషుల మీద అనుకుంటున్నావా? నీ వ్యాపారాల మీద అనుకుంటున్నావా? లేకపోతే నీకున్న తెలివితేటల మీద అనుకుంటున్నావా? ఒక్కసారి పరీక్షించుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమని? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో
ఎలయనగా అతడు యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అతడు నీ యందు విశ్వాసము కలిగి ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నాకేం భయం, నాకేం దిగులు, నాతో ప్రభు ఉన్నాడు. నా ప్రభు నన్ను ఎలా అయినా కాపాడుకుంటాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను పోషించుకుంటాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను బ్రతికిస్తాడు. నా ప్రభు ఎలా అయినా నన్ను ఈ సమస్యల నుండి ఈ ఒడ్డుకి చేరుస్తాడు. ఏదో ఒక రీతిగా నా ప్రభు నన్ను బయటికి నడిపిస్తాడు అని ఈ విశ్వాస పలుకులు ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారికి. చిన్న సమస్యకి, శోధనకి కదిలిపోయి కలవరపడిపోయి దిగులు చెందుతూ బాధతో ఏదో అయిపోద్దేమో, ఏమన్నా జరిగిద్దేమో అని ఇలాంటి అల్ప విశ్వాసం, అవిశ్వాసంతో ఉన్న వాళ్ళు నిత్య జీవాన్ని ఎలా పొందగలరు? అదుగో హానోకు ఈ లోక మరణాన్ని జయించినట్టు, అదుగో మన ముందున్నటువంటి అగ్నిగుండం అనే ఆ రెండో మరణాన్ని మన విశ్వాసం లేకపోతే ఎలా జయించగలమో? యోహాను పత్రికలో ఒక మాట ఉంటది, లోకమును జయించు విజయము విశ్వాసమే. అటు ఇటు కానీ సోది బోధలిని, అర్థమైందా? సోది బోధలిని చాలా మంది విశ్వాసంలో జారిపోతున్నారు. సోది బోధలు అంటే ఏంటి? అత్త గురించి చెప్పటం, కోళ్ళ గురించి చెప్పటం, బైబిల్ పక్కన పెట్టేస్తారు. ఇక అంతే, దీంతో పని లేదు. వీడు సోది బోధలిని, అమ్మో పాటగాడు ఏం చెప్పాడయ్యా, వాక్యం తెగ నవ్విచ్చాడయ్యా, అసలు సత్యవాక్యాన్ని పక్కన పెట్టి చెత్త బోధంతా చెబితే విశ్వాసం బాకు ఏం పోతుంది నీకు? ఇక ఆయన బలికి ఆ చిలక పలుకులు విని 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 ఏదో ఒక రోజు వాడు పుట్టుకుని పోతాడు. అప్పుడు ఇప్పుడు దాకా ఆ ఆశల్లో పెరిగిన నీ బ్రతుకు అటు ఇటు కాకుండా పోతే, అందుకనే ఇప్పుడే విశ్వాసం మీద నీ జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద నీ ఆత్మీయత కట్టబడితే గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా, భూకంపాలు కలిగిన, నిన్ను కదిలిగలిగిన దమ్ము ఈ భూమి మీద ఎవడికి లేదు. ఎక్కడ కట్టుకోవాలి? నువ్వు బండ మీద కట్టుకో, సోది బోధల మీద కాదు. పరిపూర్ణమైన విశ్వాస సంబంధమైన అపోస్తుల బోధ మీద కట్టుకోవాలి. నువ్వు సోది బోధల మీద కట్టుకొని, అర్థమైందా? చిలక ప్రశ్నలో, అర్థమైంది? జోకులు, ఓ వేల మంది వస్తున్నారని జనము, ఎందుకు బారు? సోది బోధలే కదా. సత్యవాక్యము చెప్పమానండి, బైబిల్ వాక్యం చెప్పానండి, తీసి ఒక అంశపరంగా చెప్పానండి. అవి మాకు తెలియదండి. జనాలు ఏ టేస్ట్కి ఇష్టపడతారో ఆ బోధలే చెప్తాం మేము. గుడ్డివాడికి దారి చూపిస్తే అందరూ ఎక్కడ పోతారు? ఈ రోజున ఎక్కడ కట్టబడుతున్నారండి? ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా నిలబడుతున్నాడంటే అతడు నిజంగా వాక్యంలో కట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. వాక్యంతో కట్టుకుంటున్నాడు. ఏమున్నా లేకపోయినా ప్రభు కొరకు దరిద్రుడైపోయిన లాజర్లాగా బ్రతుకుతాడు విశ్వాసం కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ప్రభు కోసం ఆస్తులు పెంటతో సమానంగా ఎంచుకొని పొలాలు, ఇల్లు అమ్మి అవి తీసుకొచ్చి అపస్తులు పాదాల దగ్గర పెట్టారంటే వారికి ఆ ఆస్తులు పాస్తులు ఏమాత్రం లెక్కైనవి కాదు ఆ రోజుల్లో. ఎందుకని? వారికి విశ్వాసం ఉంది. హల్లెలూయా. వారు ఎవరి మీద అనుకున్నారు? ప్రభు మీద అనుకున్నారు. ప్రభు మీద అనుకున్నారు. మా ప్రభు మమ్మల్ని ఎట్టయినా పోషించగలడు, మా ప్రభు ఎలా అయినా మమ్మల్ని కాపాడుకోగలడని పరిపూర్ణంగా దేవుని మీద అనుకుంటే ఈ రోజున ఎక్కడ అనుకుంటున్నారు చెప్పండి? ఎక్కడ అనుకుంటున్నారు? మనుషులు న్యాయం చేయాలంట, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. మనుషులు న్యాయం చేస్తారా? రాజకీయ నాయకులు న్యాయం చేస్తారా? గవర్నమెంట్లు న్యాయం చేస్తాయా? నీకు దమ్ముంటే దేవుడి మీద ఆనుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేయి. భూమిని తల్లకిందులు చేసింది సంఘం ఒకప్పుడు. ఈ రోజు అదే జరిగిద్ది. అది చేతగాట్లా. ఓ మాకు న్యాయం చేయండి, వీ వాంట్ జస్టిస్ అంటే ఎవడరా నీకు న్యాయం చేసేది? ఎవడు చేస్తాడు నీకు న్యాయం? సృష్టికర్త అయిన మహాదేవుడు భూమి మీదకి సర్శరీరునిగా వస్తే ఆయనకే చేయలే ఈ భూమి న్యాయం. ఈ లోకస్తులు చేశారా? ఎవరైనా చేశారా ఆయనకి న్యాయం? యేసయ్యకి న్యాయం చేస్తే సిలువ ఎందుకు వేస్తారు? ఈరోజు ఈ మనుషుల న్యాయం కదా మనకు కావాల్సింది. ఆయన మీద ఆనుకొని ప్రార్థన చేయాలి. ఆయన మీద ఆనుకొని అంటే విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన చేసే కార్యాలకి ప్రపంచమే భయపడిపోతే. శద్రకు, మేషకు, అబేద్నెగోల విశ్వాసానికి నెబుకద్నెజరు కాలు పట్టుకున్నాడు. దానియేలు విశ్వాసానికి ఆ రోజులో ఉన్న చక్రవర్తి కాలు పట్టుకున్నాడు. దాసులుగా వెళ్ళి రాజులుగా, అధికారులుగా పరిపాలన చేశారు. భక్తులు పరాయి దేశములో ప్రభుత్వాలని శాసించారు. దేంతో? విశ్వాసముతో. లోకమును జయించు విజయం
మన విశ్వాసం అయితే వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్ ఏందన్నమాట? ఎవరు చేస్తాడు నీకు న్యాయం? అన్యాయముగా తీర్పు ఆయనకే జరిగితే నీ తండ్రికి, నీ దేవునికి ఎవరు చేస్తాడు నీకు న్యాయం? అన్ని వాళ్ళే కదా, అన్ని వ్యవస్థలు వాళ్ళే. ఎవరు చేయండి న్యాయం నీకు? నీకు న్యాయము జరిగే ఒకే ఒక్క స్థలం ఉంది, అదే కృపాసనము. చప్పట్లు కొట్టండి గట్టిగా. కృపాసనము యొద్దకు వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటే సర్వలోకానికి న్యాయాధిపతి అయిన దేవాది దేవుడు అందరికి న్యాయం చేస్తాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కేసు పెట్టి వస్తాం. కోర్టులో ఉంది, నోటీసులు వేస్తాం. వేసుకో, నీకు విశ్వాసం ఉంటే అవన్నీ చేస్తావు. అసలుకి లోకానికి వెలుగుగా, లోకానికి ఉప్పుగా, లోకానికి రుచిగా బ్రతకవలసిన క్రైస్తవులు మైండ్ ఎటు పెడుతున్నారు చూడండి, ఎటు పోతుందో చూడండి మనసు. అక్కడ పోతే న్యాయం చేస్తారేమో, ఇక్కడ పోతే న్యాయం చేస్తారేమో. బైబిల్ వదిలిపెట్టి పో అట్నే. ఎందుకని? క్రైస్తవులందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజ క్రైస్తవులు పేతురును పట్టకపోతే రాత్రి అంతగా ఏం చేశారు? వాళ్ళు ఆసక్తితో ప్రార్థనలు చేశారండి. ఆసక్తితో ప్రార్థన చేస్తే శిరసాల పునాదులు కదలలేదా? ఏది ఆ బోధలేయి? ఇప్పుడు ఆ బోధలేయి సంఖ్యలు తెగలేదా? పౌలు శీలలు జైల్లో ప్రార్థన చేస్తే అంటే ఆ బోధలు చెప్పుకోవడానికేనా? ఆచరించడానికి లేవా? దేవుని స్తోత్ర. ఆచరించడానికి పనికిరావాయే. నా మాట ఎంతమందికి అర్థమైంది? నా ఆవేదన ఎంతమందికి అర్థమైంది? మీ మనసులో ఒకవేళ తప్పు అనుకుంటే అనుకోండి. నేను చెబుతుంది రైట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఎంతరో దైవ సేవకులు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం చేయడానికి బాధపడుతున్నారు. నాకు బాధ ఉందండి. ఎవరు చేస్తాడరా మనకు న్యాయం? ఇక్కడ మన తండ్రి కదా మనకు న్యాయం చేసేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ చనిపోయిన ప్రవీణ్ పగడాల ఆ సహోదరుడు నేను ఈ సంవత్సరం మే నెల 11 నుండి 17వ తారీఖు వరకు మేమిద్దరం ఒకటి, నా ప్రియదేవుని బిడ్డలారా, థాయిలాండ్ బ్యాంకాక్లో మా ఇద్దరు మెసేజ్ ఉంది. దేవుని స్తోత్రం. 10 మందిని సెలెక్ట్ చేశారు, వారిలో నేను కూడా ఒకడిని. కానీ ఆయనకి అలా జరిగిందంటే బాధే. ఏం చేస్తాం? ఎవరు చేస్తాడు మనకు న్యాయం? ఇక్కడ మన తండ్రి చేస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మన ప్రభు చేస్తాడు మనకి న్యాయం. సర్వలోకానికి న్యాయాధిపతి. న్యాయము తీర్చడా అని అడిగాడు కదా అబ్రహాము. న్యాయము తీర్చడా అంటే ఎస్. ఆ సొదొమ గొమొర్రాలో 50 మంది నీతిమంతులను చూపి న్యాయం తీరుస్తా, 40 మందిని చూపి న్యాయం తీరుస్తా, 30, 20, 10 మంది నన్ను చూపి న్యాయం తీరుస్తా, 10 మందికి కూడా న్యాయం తీరుస్తానన్నాడా లేదా? ఈరోజు ఇంతమంది ఆర్తనాదాలు ఆలకించే దైవమా, ఆర్తనాదాలు ఆలకించే దైవమా, కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా, 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 కడవరకు కాసే దైవమా, కన్నీరంత తుడిచే దైవమా. అందరు లేచి నిలబడి. కడవరకు కాసే దైవమా, లేచి నిలబడాలి. కన్నీరంత తుడిచే దైవమా, 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 బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. బ్రతుకు మూలమైన చావు మూలమైన నీకు ఘనత వస్తే అది ఏ చాలయ్యా. పాపలోకము ప్రశంసలన్నీయు నీగనే ఎంచుకుంటినయ్యా. పాపలోకపు ప్రశంసలన్నీయో బాధతులిగనే ఎంచుకుంటినయ్యా. యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా, నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా.
కడతేరని యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా యేసయ్యా పడు పడు యేసయ్యా 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 నిన్నే నమ్ముకున్నా యేసయ్యా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా నీ యేసయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా యేసయ్యా నిన్నే నమ్ముకున్నా యేసయ్యా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా నీ వాడనయ్యా నిన్నే నమ్ముకున్నా ఆమేన్. విశ్వాసం వలన నీతి, విశ్వాసం వలన జీవం, విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం వలన స్వస్థత, విశ్వాసం వలన మేలు, విశ్వాసం వలన అద్భుతాలు, విశ్వాసం వలన విడుదల. ఈ రాత్రి నీకు విశ్వాసం కావాలి. రెండు చేతులు పైకెత్తి విశ్వాసములో దిగజారిపోయానేమో ప్రభా, విశ్వాసం కోల్పోయానేమో ప్రభా, విశ్వాసంలో వెరగబడిపోయానేమో ప్రభా, విశ్వాసంలో సల్లగిల్లిపోయానేమో ప్రభా, విశ్వాసంలో ఆవిరైపోయానేమో ప్రభా. విశ్వాసముతో బ్రతికిన హిజ్కియా వలే, విశ్వాసంతో బ్రతికిన యోబు వలే, విశ్వాసంతో బ్రతికిన దానియేలు వలే, విశ్వాసంతో బ్రతికిన హేబేలు వలే, విశ్వాసంతో బ్రతికిన ఎందరో భక్తుల వలె నేను బ్రతకాలి. విశ్వాసం కలిగిన వాడు ప్రభువుని అత్తుకుంటాడు, విశ్వాసం కలిగిన వాడు ప్రభుని అంబడిస్తాడు, విశ్వాసం కలిగిన వాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. Praise the Lord. Hallelujah. నా విశ్వాస నేత్రాలు తెరవయ్యా. సాతానుడు ఈ చివరి దినాలలో అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలను మూసివేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేయి. స్తోత్రం 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 మహాదేవుడా నీకు స్తోత్రం 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 Praise the Lord. ప్రభువా ఈ రెండో రోజు సభలో కూడా నాయన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా స్తోత్రములు నాయన బలమైనటువంటి నీ ఆత్మ శక్తితో నాయన ఇదిగో ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో నాయన నీవు మాట్లాడినందుకు కొరకై నీకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు నాయన నీ యందు నా ప్రభువా ఎవరెవరు విశ్వాసం ఉంచారో విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉన్నారో ఆ విశ్వాసం ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభువా. మహాదేవుడా నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీవు సూటిగా తేటగా మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు నాయనా. తండ్రి ఇదిగో